ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలోనే పాలనా పరంగా కీలక నిర్ణయాలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. మూడు పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకునేందుకు కూడా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ మంత్రివర్గ విస్తరణపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపైన కొత్త డైలమా మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవికి మెగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పవన్ నిర్ణయం కీలకంగా మారుతోంది. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టుగా స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇటీవలే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. కానీ ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకి ఇవ్వడం పైన కొత్త చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా, లేదంటే మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే జనసేనకు కేబినెట్లో 3 పదవులున్నాయి. అందులో నాదెండ్ల మనోహర్ని పక్కన పెడితే మిగిలిన ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి కట్టబెడితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే మంత్రి పదవులు అన్నది జనంలోకి బలంగా వెళుతుందన్న చర్చ సాగుతోంది. అంతేకాదు ఒకే కుటుంబంలో వారికే మంత్రి పదవులు అని కూడా భావిస్తారని అంటున్నారు. ఇప్పటికే జనసేన ఒక ప్రాంతానికి చెందిన పార్టీ అని చెబుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఒకే సామాజిక వర్గం అని ముద్ర పడితే గనుక అది ఆ పార్టీకే ఇబ్బంది అవుతుందని, భవిష్యత్తులో పార్టీ విస్తరణ కూడా అదే ముప్పు అవుతుందని ఆలోచిస్తున్నారట. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమని, అందుకే జనసేన విస్తరణకు ఇబ్బందులేవీ లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే నాగబాబుకు మంత్రి పదవి అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోతే జనసేన కోటా కింద విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే అయిన కొణతాల రామకృష్ణకు ఆ అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు. బీసీ ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. మరోవైపు ఆయన జనసేనలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని విషయాల్లో అవగాహన ఉన్న కొణతాలను కేబినెట్లోకి తీసుకొని ముఖ్యమైన శాఖలు అప్పగిస్తే జనసేనకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక చర్చ అయితే ఉందట. ఇదిలా ఉంటే జనసేనలో కీలక నాయకుడిగా ఉన్నారు నాగబాబు. ఆయన పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు. గ్రౌండ్ లెవెల్లో ఆయన పార్టీకి బలం తీసుకొచ్చారు. ఆయన పార్టీ కోసం త్యాగాలు చేశారు. అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకున్న పొత్తులో భాగంగా చివరి నిమిషంలో ఆ సీటును త్యాగం చేశారు. ఇక నాగబాబు వివిధ వర్గాలను కలుస్తూ జనసేనకు వారిని దగ్గర చేసే కార్యక్రమం చేపడుతూ పార్టీకి ఒక పిల్లర్గా ఉన్నారు. అటువంటి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్నది కూటమి పెద్దల ప్రతిపాదన. స్వయంగా చంద్రబాబు ట్వీట్ ద్వారానే అది బయటకొచ్చింది. ఇక కొద్ది నెలల క్రితం నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు కూడా లేవు. కానీ మంత్రి పదవి ఎందుకు ఆలస్యం అవుతోంది? అందుకు సామాజిక వర్గ కూర్పు ఒక కారణంగా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్లో నాగబాబు చేరిక వరకే విస్తరణ పరిమితం అవుతుందని కొద్ది రోజుల వరకు చర్చ జరిగింది. అయితే మంత్రివర్గ ప్రక్షాళన దిశగా ఆలోచన ఉన్నట్టు కూటమి నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. దీంతో సామాజిక సమీకరణల్లో భాగంగా తిరిగి నాగబాబుకే మంత్రి పదవిస్తే వచ్చే విమర్శలపైనే చంద్రబాబు పవన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఆ స్థానంలో జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశం చర్చకొచ్చినట్టు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకుంటే జనసేన క్యాడర్ మెగా ఫ్యాన్స్ కు సమాధానం చెప్పుకోమలేమనే అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది. దీంతో నాగబాబుకే మంత్రి పదవి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ పైన ఈ వారంలోనే ప్రకటన ఉంటుందని చెబుతున్న వేళ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా, లేదంటే కొణతాలను వరిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.